జై శ్రీమన్నారాయణ. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. అల్లం ఒక కప్పు తీసుకున్నాను. వెల్లుల్లిపాయ కొంచెం తగ్గించి తీసుకుంటున్నానండి. అల్లానికి కానీ వెల్లుల్లిపాయ కానీ పొట్టు మన పైన ఉంటుంది కదా, అది తీయవలసిన అవసరం ఉండదు. నేను ఒకసారి టీవీలో చూసినప్పుడు ఒక పెద్ద షెఫ్ చెప్పారనమాట. అందులో బి విటమిన్ ఉంటుంది, మీరు అల్లం కడిగేసి వాడుకోవచ్చని. వెల్లుల్లిపాయ అంతేనండి, తల తోక తీసేసి వాడుకోవడమేను. ధనియాలేమో అలాగ ఒక కప్పు ధనియాలు అంతే రేషియోలో ధనియాలు వేసుకున్నాను. మీకు వెల్లుల్లిపాయ ఎక్కువ కావాలనిపిస్తే ఫుల్గా కూడా కప్పు ఫుల్గా కూడా తీసుకోవచ్చు. చూసారా, ఇలా గ్రైండ్ చేస్తూ ఉంటే బరక బరకగా వచ్చింది కదా, మళ్ళీ అవన్నీ దగ్గర చేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి. బరకగానే ఉంటే సరిపోతుంది మీకు అంటే ఉంచుకోండి. నాకు కొంచెం స్మూత్ పేస్ట్ కావాలని ఒక్క 2 చెంచాలు నీడేసి స్మూత్ పేస్ట్ లాగా తయారు చేశానమాట. ఇలా ఉంటే కూరలో బాగా కలిసిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు రుచిగా కూడా ఉంటుంది కూర. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది కూర ఎంత రుచిగా ఉంటుందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా ఎంత స్మూత్ పేస్ట్ వచ్చిందో. ఒకసారి ఇలా ధనియాలు వేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. హాయిగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని వాడుకోవచ్చు. నెలల పాటు వస్తుంది. ఇది ఈ డబ్బా నిండిపోతుంది నాకు. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.